టీ20 ఫార్మాట్లో మన టీమిండియాకు కొత్త శకం జూలై 27వ తేదీ నుండి స్టార్ట్ కాబోతుంది. రోహిత్ మరియు కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు రిటైర్ అయిన తర్వాత మన వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం కొత్త కెప్టెన్ మరియు కోచ్తో కలిసి ఫుల్ స్ట్రెంత్ టీంతో ఆడబోతున్నారు. సో మన వాళ్ళు శ్రీలంకతో ఆడబోయే టీ20 సిరీస్ దగ్గర నుండి ఇంకా మనం ఇలాంటి టీంని ఎక్కువ కాలం చూడబోతున్నాం. 2026 టీ20 వరల్డ్ కప్ కోసం అసలైన ప్రిపరేషన్ ఈ సిరీస్ నుండే స్టార్ట్ కాబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యొక్క శకం ఈ సిరీస్ నుండే స్టార్ట్ కాబోతుంది. సో ఈ సిరీస్ మీద అయితే మామూలు అంచనాలు లేవు. అఫ్కోర్స్ అపోనెంట్ టీం కొంతవరకు వీక్గానే ఉండొచ్చు. బట్ ఈ ఫార్మాట్లో గంభీర్ మరియు స్కై జోడీ ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందనే దాని మీద ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ టీ20 మ్యాచ్లో అప్రోచ్ ఎలా ఉండబోతుంది, టీం కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద బేభత్సమైన హైప్ ఉంది. సో మనమైతే జూలై 27వ తేదీన జరగబోయే ఫస్ట్ టీ20 మ్యాచ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్ యొక్క వెన్యూ చూసుకుంటే క్యాండీలోని పల్లెకెళ్ళి స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి మనకు సాయంత్రం 7 గంటల నుండి లైవ్ స్టార్ట్ అవుతుంది. అలాగే బ్రాడ్కాస్టర్ డీటెయిల్స్ చూసుకుంటే టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఈ మ్యాచ్ లైవ్ వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్లో లైవ్ చూడాలనుకుంటే సోనీ లివ్ యాప్తో పాటు జియో టీవీ యాప్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫస్ట్ టీ20 మ్యాచ్కి సంబంధించిన వెన్యూ, టైమింగ్స్ మరియు బ్రాడ్కాస్టర్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇక ఇప్పుడు మనం ఈ సిరీస్లో తలపడబోయే రెండు టీంల యొక్క గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో మనమైతే వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం మన వాళ్ళు ఈ సిరీస్ను కొంతవరకు వీక్ టీంతో ఆడబోతున్నారని చెప్పి. మెయిలీ రీసెంట్గా ముగిసిన టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే మన టీమిండియా ఛాంపియన్స్. బట్ శ్రీలంక వాళ్ళు కనీసం సూపర్ 8 స్టేజ్ కూడా క్వాలిఫై కాలేకపోయారు. అండ్ ఆల్సో ప్రజెంట్ రెండు టీమ్స్ను ఆన్ ది పేపర్ పోల్చుకుంటే ఖచ్చితంగా మన టీమిండియానే బలంగా కనిపిస్తుంది. ఈవెన్ రెండు జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకున్నా మన టీమిండియాది అప్పర్ హ్యాండ్. మొత్తం 29 మ్యాచ్లు జరిగితే మన వాళ్ళు 19 మ్యాచ్లు గెలిచారు. బట్ శ్రీలంక టీం 9 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మిగిలిన మ్యాచ్లో ఫలితం రాలేదు. సో పాస్ట్ రికార్డ్స్ బట్టి చూసుకున్నా, ప్రజెంట్ ఫామ్ బట్టి చూసుకున్నా మన టీమిండియాకి అయితే శ్రీలంక టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సిరీస్ను శ్రీలంక వేదికగా ఆడబోతున్నారు. అంటే హోమ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా శ్రీలంక టీంకి ఉంటుంది. ఇన్ఫాక్ట్ చివరికి గ్రౌండ్లో శ్రీలంక టీం తమ ఆడిన చివరి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంకే షాక్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్లో దాషన్ చాన్కు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా వాళ్ళు ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. సో డెఫినెట్లీ హోమ్ సాయిల్ మీద మనం ఏ టీంను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎస్పెషల్లీ సిరీస్ యొక్క మొదటి మ్యాచ్లో మనం ఆల్రెడీ మంత్ స్టార్టింగ్లో చూసాం జింబాబ్వే వాళ్ళు మనకి ఫస్ట్ టీ20 మ్యాచ్లో షాక్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మన వాళ్ళైతే శ్రీలంక టీంని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇక మ్యాచ్ ఆడబోయే పల్లెకెళ్ళి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు డీసెంట్ వికెట్. అంటే బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుంది, బౌలింగ్ కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. ఎస్పెషల్లీ గ్రౌండ్లో ఎక్కువగా స్పిన్ బౌలర్స్ డామినేట్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా చూసుకుంటే వికెట్ అయితే చాలా మంచి హెల్దీ వికెట్. బట్ ఈ సిరీస్లో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మేబీ వికెట్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం చెప్పలేం. పైగా గ్రౌండ్లో చూసుకుంటే లాస్ట్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఆడారు. సో మోస్ట్లీ ఫస్ట్ మ్యాచ్కు పిచ్ను ప్రిడిక్ట్ చేయడం కొంతవరకు కష్టమైన విషయమే. బట్ నేనైతే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్రెష్ వికెట్ మీద బాల్ ఎక్కువగా గ్రిప్ అవ్వదు. అండ్ ఆల్సో నైట్ టైం మ్యాచ్ జరుగుతుంది కాబట్టి సెకండ్ హాఫ్లో డ్యూ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మేబీ ఫస్ట్ మ్యాచ్లో బౌలర్స్కు కంప్లీట్ అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. బ్యాట్స్మెన్ డామినేట్ చేసే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 23 టీ20 మ్యాచ్లు జరిగాయి. అండ్ 23 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 13 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ మాత్రం 9 మ్యాచ్లోనే గెలిచాయి. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 161 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అలాగే డీసెంట్ రన్ స్కోరింగ్ వికెట్ అని. బట్ చివరికి గ్రౌండ్లో జరిగిన 2 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. అలాగే గ్రౌండ్లో రీసెంట్గా చాలా లంకా ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఆడారు. అండ్ వాటిలో లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 3 మ్యాచ్లో గెలిచాయి. సో రీసెంట్ రికార్డ్ అయితే కొంతవరకు చేస్ చేసిన టీమ్స్కి అనుకూలంగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ ముందు చెప్పుకున్నట్టే ఈ మ్యాచ్ ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్. దీంతో ఆబ్వియస్లీ వికెట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో అయితే ఇప్పటివరకు మన టీమిండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఒక మ్యాచ్లో మన టీమిండియానే గెలిచారు. అండ్ ఓవరాల్గా చూసుకున్న మన టీమిండియాకి గ్రౌండ్లో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎటువంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు ఈ మ్యాచ్లోకి మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో దిగబోతుందని. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే మనం ముందే చెప్పుకున్నాం శ్రీలంక టీం అంత మంచి ఫామ్లో లేదు. వాళ్ళు రీసెంట్గా ముగిసిన టీ20 వరల్డ్ కప్లో అంత మెరుగైన రిజల్ట్స్ చూడలేదు. బట్ ఎనివే శ్రీలంక ఆటగాళ్ళు మొన్నటి వరకు లంక ప్రీమియర్ లీగ్లో చాలా మంచి టచ్లో ఉన్నారు. అయితే శ్రీలంక టీం కూడా మన టీమిండియాలోనే ఒక కొత్త కెప్టెన్తో రాబోతున్నారు. ప్రీవియస్గా వాళ్ళకి టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే అసరంగా క్యాప్టెన్సీ చేశాడు. బట్ ఇప్పుడు మాత్రం శ్రీలంక టీం కెప్టెన్ మారిపోయాడు. వాళ్ళు చరిత్ర శ్రీలంకని క్యాప్టెన్గా అపాయింట్ చేసుకున్నారు. సో మన టీమిండియాలో అయితే ఒక కొత్త కెప్టెన్తో బరిలో దిగబోతుందో శ్రీలంక వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ కొత్త కెప్టెన్తో రాబోతున్నారు. ఇక వాళ్ళ టీం చూసుకుంటే బౌలింగ్ కొంతవరకు స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఈవెన్ దుష్మంత చమీర మరియు నోవంత చర లాంటి బౌలర్స్ రూల్ అవుట్ అయినప్పటికీ స్టిల్ వాళ్ళ బౌలింగ్ అటాక్ మెరుగ్గానే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ శ్రీలంక టీం వాళ్ళ స్పిన్ బౌలింగ్కి పెట్టింది పేరు. సో వాళ్ళ స్పిన్ అయిన అసరంగా మరియు తీక్ష్ణ వీళ్ళిద్దరు టీంకు చాలా కీలకం.
అండ్ వీళ్ళతో పాటు మధుశంక మరియు పతిరాణ లాంటి యంగ్ పేస్ బౌలర్స్ ఉన్నారు. అయితే బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళ బ్యాటింగ్లో అంత సాలిడిటీ కనిపించట్లేదు. అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ శ్రీలంక వాళ్ళు ఈ సిరీస్ కోసం కుశాల్ పెరీరా మరియు దినేష్ చండిమాల్ లాంటి ఓల్డ్ ప్లేయర్ని కూడా తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ దగ్గర శనక లాంటి ఒక వెటరన్ ప్లేయర్ కూడా ఉన్నాడు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే శ్రీలంక బ్యాటింగ్ పెద్దగా కొదవేమీ లేదు. బట్ పర్టికులర్గా T20 ఫార్మాట్కు సెట్ అయ్యే ప్లేయర్స్ మాత్రం వాళ్ళ బ్యాటింగ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. కేవలం కుశాల్ పెరీరా మరియు శనక లాంటి ప్లేయర్స్ బాల్ వన్ నుండి అగ్రెసివ్గా ఆడగలరు. బట్ మిగతా ప్లేయర్స్ మోస్ట్లీ టైం తీసుకుని క్రీజ్లో సెట్ అయిన తర్వాతే యాక్సలరేట్ చేస్తూ ఉంటారు. సో శ్రీలంక టీం ఈ సిరీస్లో మన టీమిండియాని ఓడించాలంటే ఖచ్చితంగా వాళ్ళ బ్యాటింగ్లో అగ్రెషన్ కావాలి. అలాగే బౌలింగ్లో చూసుకున్న 1-2 వీక్లింగ్స్ కనిపిస్తున్నాయి. బట్ వాళ్ళు కనుక తమ హోమ్ అడ్వాంటేజ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన టీమిండియాకు షాక్ ఇవ్వచ్చు. ఎనివే ఈ ఫస్ట్ T20 మ్యాచ్ కోసం శ్రీలంక టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా పాతుమ్ నిసాంక మరియు కుశాల్ మెండిస్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో కుశాల్ పెరీరా, నెంబర్ 4లో అవిష్కా ఫెర్నాండో, నెంబర్ 5లో చరిత సలంక, నెంబర్ 6లో దాషన్ సనక, నెంబర్ 7లో వనింద్ అసరంగ, నెంబర్ 8లో మహేష్ తీక్ష్ణ, నెంబర్ 9లో బినురా ఫెర్నాండో, నెంబర్ 10లో దిల్షాన్ మధుశంక మరియు నెంబర్ 11లో మతీషా పతిరాణ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నాం, కొత్త కోచ్ మరియు కొత్త కెప్టెన్. అలాగే మన వాళ్ళు T20 వరల్డ్ కప్ తర్వాత మొదటిసారి ఫుల్ స్ట్రెంత్ టీంతో ఆడబోతున్నారు. అఫ్కోర్స్ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ లాంటి మెయిన్ ప్లేయర్స్ కొంతమంది లేరు. బట్ స్టిల్ మన వాళ్ళైతే సిరీస్ కోసం ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ టీంని పిక్ చేశారని చెప్పుకోవచ్చు. సో T20 వరల్డ్ కప్ టీంతో కంపేర్ చేసుకుంటే మన టీంలో చాలా వరకు మార్పులు జరగబోతున్నాయి. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్లో శుభ్మన్ గిల్ మరియు యశస్వి జైస్వాల్ కాంబినేషన్ మరోసారి చూడబోతున్నాం. ఇన్ఫాక్ట్ చాలా కాలం పాటు మనం వీళ్ళ కాంబినేషన్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వికెట్ కీపర్గా ఎవరిని ఆడిస్తారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వరల్డ్ కప్లో అయితే నెంబర్ 3లో రిషబ్ పంత్ని ట్రై చేశారు. మరి ఇప్పుడు అతను కంటిన్యూ చేస్తారా లేకపోతే సంజు శాంసన్కి ఆపర్చునిటీ ఇస్తారా? సో ఇదైతే ఒక $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ నాకౌట్స్లో పంత్ సరిగ్గా రాణించలేదు. అట్ ది సేమ్ టైం సంజు శాంసన్ చూసుకుంటే తను చివరిగా ఆడిన T20 మ్యాచ్లో 50 కొట్టాడు. దీంతో ఫామ్ ప్రకారం చూసుకుంటే సంజు శాంసన్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. మెయిన్లీ మనకి ఇప్పుడు ఓపెనింగ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వచ్చేసింది. అదే T20 వరల్డ్ కప్లో చూసుకుంటే ఇద్దరు కూడా రైట్ హ్యాండర్స్ ఆడేవారు. దీంతో నెంబర్ 3లో లెఫ్ట్ హ్యాండర్గా పంత్ని పంపడానికి ఎక్కువగా మొగ్గు చూపారు. బట్ ఇప్పుడు టాప్ ఆర్డర్లో జైస్వాల్ లెఫ్టీగా ఉన్నాడు కాబట్టి నెంబర్ 3లో రైట్ హ్యాండర్ని సంజు శాంసన్ని పంపినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పైగా మన వాళ్ళు కావాలనుకుంటే అక్షర్ పటేల్ని ఫ్లోటర్గా కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో నాకైతే పర్సనల్కి ఫస్ట్ T20 మ్యాచ్లో సంజు శాంసన్కి ఆపర్చునిటీ ఇస్తే బెటర్ అనుకుంటున్నా. మళ్ళీ రిషబ్ పంత్ని ఎటు జరిగి వన్డేలో మరియు టెస్ట్లో ఖచ్చితంగా ఆడిస్తారు. సో సంజుని ఆడించేది కేవలం ఒక ఫార్మాట్లో మాత్రమే. అండ్ ప్రజెంట్ అతను ఫామ్ బాగుంది కాబట్టి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తే తను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. లేదు గిల్ అనే పంత్ని కూడా 3 ఫార్మాట్ ప్లేయర్గా మారుస్తామంటే మనం ఏం చేయలేం. రిషబ్ పంత్ని నెంబర్ 3లో కంటిన్యూ చేస్తారు. సో చూడాలి మరి కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ వికెట్ కీపర్గా ఎవరిని పిక్ చేసుకుంటాడు అనేది. ఇక మిడిల్ ఆర్డర్లో సేమ్ ఇలాంటి డైలమా ఉన్న స్పాటే మరొకటి నెంబర్ 6 స్పాట్. సో దీనికోసం అయితే ఇద్దరు ఆటగాళ్ళు పోటీ పడుతున్నారు. ఒకరు రింకు సింగ్, మరొకరు శివం దూబే. అయితే ఇద్దరులో ఎవరికి ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉందంటే నేనైతే రింకు సింగ్ పేరే చెప్తా. ఎందుకంటే రింకు సింగ్కి ఈ ఫార్మాట్లో ఇంక్రెడిబుల్ రికార్డు ఉంది. పైగా కేకేఆర్ కనెక్షన్. గంభీర్ కేకేఆర్ నుంచి వచ్చిన వాడే అండ్ రింకు సింగ్ కేకేఆర్లో ఉన్నవాడే. ఇన్ఫాక్ట్ ఇవన్నీ పక్కన పెట్టి ఫ్రాంక్గా చెప్పాలంటే రింకు సింగ్ ప్లేస్ డిజర్వ్డ్ అయి ఉన్నాడు. పైగా కూడా మనకు టాప్ 6లో 6th బౌలింగ్ ఆప్షన్కి హార్దిక్ పాండ్యా ఎటు తిరిగి ఉంటాడు. సో దీంతో మన వాళ్ళకైతే మరీ ఎక్కువ మంది ఆల్రౌండర్స్ని యూజ్ చేయాలని చెప్పి ప్రెజర్ లేదు. శివం దూబేని కేవలం హార్దిక్ పాండ్యాకి బ్యాకప్గా మాత్రమే ఉంచుకునే అవకాశాలు ఉంటాయి. సో నేనైతే నెంబర్ 6లో రింకు సింగ్ని ఆడిస్తారనుకుంటున్నా. ఇక బౌలింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే మన వాళ్ళు ఆబ్వియస్లీ 3 స్పిన్నర్స్తో వెళ్తారు. మెయిన్ అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు స్పిన్ ఆల్రౌండర్స్. అండ్ ఇద్దరు కనుక ఆడితే మనకి నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్. అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయితే వాషింగ్టన్ సుందర్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అండ్ రవి బిష్ణోయ్ లెగ్ స్పిన్నర్. సో మనకి ముగ్గురు కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్. పైగా శ్రీలంక పిచ్చెస్ న్యాచురల్గానే స్పిన్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి. దీంతో ఖచ్చితంగా మన వాళ్ళు 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్తారనుకుంటున్నా. లేదు మేము హార్దిక్ పాండ్యాని 4th సీమ్ బౌలింగ్ ఆప్షన్ కానీ యూజ్ చేసుకుంటామంటే అప్పుడు సుందర్ని డ్రాప్ చేసి ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ మన వాళ్ళు హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ మరియు హార్దిక్ పాండ్యా ఈ 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో పాటు 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ యూజ్ చేస్తారనుకుంటున్నా. మెయిన్లీ సిరాజ్ లాంటి బౌలర్ ఈ టూర్లో చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఎందుకంటే అతనికి శ్రీలంక టీం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా వాళ్ళ మీద వికెట్ల పండుగ చేసుకుంటూ ఉంటాడు. సో వరల్డ్ కప్ టీంతో కంపేర్ చేసుకుని ఇప్పుడు మన బౌలింగ్లో కొంతవరకు ఎక్కువ వెరైటీ కనిపిస్తుంది. ఈవెన్ బుమ్రా లేకపోయినప్పటికీ మన బౌలింగ్ అటాక్ సాలిడ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎనివే ఫైనల్గా మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ కూడా ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో సంజు శాంసన్ ఆర్ రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ మరియు నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్తో పాటు సిరీస్ యొక్క రిజల్ట్ను పక్కన పెడితే మన వాళ్ళు టెంపోని ఎలా సెట్ చేయబోతున్నారనేది చాలా కీలకం. మెయిన్లీ గంభీర్ కోచింగ్కు స్కై క్యాప్టెన్సీకి మ్యాచ్ అవుతుందా, అలాగే మన వాళ్ళు గేమ్ అప్రోచ్తో పాటు టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది,
ఎవరికి ఎక్కువ అవకాశాలు ఇస్తారు, ఎవరిని బెంచ్ మీద కూర్చోబెడతారు, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ కెప్టెన్గా స్కై టీంని ఎలా లీడ్ చేస్తాడనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని కాదని అతనికి ఆ బాధ్యత అప్పగించారు. విచ్ మీన్స్ స్కైకి క్యాప్టెన్స్ అనేది కొంతవరకు సడన్గా వచ్చిందని చెప్పుకోవాలి. అండ్ గంభీర్కి చూసుకుంటే హెడ్ కోచ్గా చేసిన ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదు, ప్రీవియస్గా మెంటర్గా మాత్రమే పనిచేశాడు. సో తమ రోల్స్ విషయంలో కొంతవరకు ఎక్స్పీరియన్స్ కొన్ని ఇద్దరు ఎలా క్లిక్ అవుతారనేదే ఈ సిరీస్లో బిగ్గెస్ట్ పాయింట్గా మారబోతుంది. చూడాలి మరి గంభీర్ మరియు స్కై కాంబినేషన్ ఈ సిరీస్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది.